హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఆంధ్ర స్టైల్లో పలావ్ని ఎలా సింపుల్గా ఎలా టేస్టీగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి తప్పకుండా చూడండి, ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే నేను ఒక 3 గ్లాసుల వరకు బియ్యాన్ని అయితే తీసుకొని వాష్ చేసేసుకొని ఒక అరగంట నానబెట్టి వాటర్ని తీసేసాను అనమాట. మీరు కూడా మీకు కావాల్సిన బియ్యాన్ని తీసుకొని వాష్ చేసేసి తీసుకోండి. 3 గ్లాసుల బియ్యానికి నేను 7 గ్లాసుల వరకు వాటర్ని తీసుకున్నాను అనమాట. పాత బియ్యం కాబట్టి 1 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అసలైతే డబల్ తీసుకుంటే సరిపోతుంది, కానీ నేను పాత బియ్యం కాబట్టి 7 గ్లాసుల వరకు వాటర్ని తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక ప్యాకెట్ వరకు డాల్డా వేస్తున్నాను అనమాట. డాల్డా ప్లేస్లో మీరు నూనెనైనా సరే తీసుకోవచ్చు. డాల్డా అనేది మొత్తం కరిగిపోవాలన్నమాట. డాల్డా మొత్తం కరిగిపోయిన తర్వాత మీరు ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఉల్లిపాయ తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవేంటంటే లైట్గా వేగాలన్నమాట, కాబట్టి గట్టితో తిప్పుకుంటూ వాటిని వేగనివ్వాలి. మేమైతే పలావ్ అని అంటాం అనమాట. కొంతమంది పులావ్ అని కూడా అంటారు. మేమైతే పలావ్ అంటాం. మీరేమంటారు అన్నది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే ఒకసారి షేర్ చేయండి. తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను అనమాట. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ పలావ్ అనేది ఆంధ్ర స్టైల్లో. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. తర్వాత ఏంటంటే మనకి పలావ్లోకి వేసుకుంటాం కదా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి పలావ్ ఆకులు ఇవన్నీ కూడా తీసుకోండి. నేనైతే పలావ్ ఆకులు కాకుండా మిగిలినవి ఏవైతే చెక్క, లవంగాలు ఉంటాయి కదా ఇంకా వాటిని వేసేసుకోండి. వాటిని కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గట్టితో తిప్పుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. దీనికి పెద్ద హడావుడి ఏం అవసరం లేదు, చక్కగా మంచిగా సింపుల్గా చేసేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే పుదీనాను కూడా ఒక గుప్పెడు వరకు వాటర్తో క్లీన్ చేసుకొని వేసుకోవాలన్నమాట. పుదీనాని వేసిన తర్వాత కూడా ఒకసారి అయితే మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి పలావ్ చేయడానికి కూడా చాలా తక్కువ టైమే పట్టిద్ది, ఎక్కువ టైం కూడా ఏం పట్టదనమాట. ఒక 10 నిమిషాల్లోనే తయారు చేసేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మనకి వేసుకున్నవన్నీ కూడా మంచిగా మగ్గిపోతాయి. తర్వాత ఏంటంటే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టే చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత ఒకసారి చూస్తే కనుక ఈ విధంగా మగ్గితే కనుక ఇంకా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని పోసేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న బియ్యానికి డబల్ ఉండాలి. అసలైతే డబల్ వేస్తే సరిపోతుంది. కాకపోతే మా బియ్యం అనేది పాత బియ్యం అవ్వడం వల్ల 3 గ్లాసులకి 6 గ్లాసులు పోయాల్సింది 7 గ్లాసులు వాటర్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. సాల్ట్ని కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిసిలే కలుపుకోండి. తర్వాత ఏంటంటే మనము పలావ్ ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులను కూడా వేసేసుకోవాలన్నమాట. తర్వాత మీరు నిమ్మరసం కూడా యాడ్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి విత్తనాలు ఏమీ పడుకోకుండా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఒక అరచెక్క అయితే కనుక సరిపోతుంది. ఒకసారి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు టేస్ట్ చూడొచ్చు అనమాట, ఉప్పు సరిపోయిందా లేదా, లేదంటే నిమ్మరసం సరిపోయిందా లేదా కొంచెం చూసుకొని, ఒకవేళ తగ్గితే కనుక మళ్ళీ ఒకసారి కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత ఏంటంటే మూత పెట్టేసి అది బాగా తెరలాలన్నమాట. తెరలేంత వరకు మూత పెట్టేసి ఉంచేయండి. చూసారు కదా, ఈ విధంగా తెరలాలి. ఈ విధంగా తెరలేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా బియ్యం అనేది, పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం మొత్తాన్ని కూడా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా తెరలేటప్పుడు వేసుకోండి. స్టవ్ని అయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు బియ్యం వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఒకవేళ పదును ఉంటే కనుక అప్పుడు సిమ్లోకి మార్చుకోవచ్చు అనమాట స్టవ్ని అయితే కనుక. చూసారు కదా, ఈ విధంగా బియ్యం మొత్తాన్ని వేసేయండి. వాటర్ తీసేసుకొని బియ్యం వేసేయండి. తర్వాత ఏంటంటే టేస్ట్ కోసం నెయ్యిని కూడా వేస్తాం అనమాట. నెయ్యి ఒక ప్యాకెట్ వరకు వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి నెయ్యిని వేసేసి ఒకసారి అయితే కలిపేసుకోండి మొత్తాన్ని కూడా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తాన్ని బాగా కలిపేసిన తర్వాత మీరు స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేయండి. మధ్యలో చూసుకొని సిమ్లో పెట్టుకోండి ఒకవేళ పదును ఉంటే కనుక.
తర్వాత చూడండి ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుద్దన్నమాట. పొడి పొడిలాడుతూ ఉంటుంది. పలావ్ అనేది చూసారు కదా ఎలా ఉందో, చూస్తుంటేనే అసలు ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది కదా. కాబట్టి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వేడివేడిగా ఈ విధంగా చేసుకొని చికెన్ కానీ మటన్ కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అసలు చాలా తక్కువ టైంలోనే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నేనైతే తినేయడానికి స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు తిని కూడా చెప్తాను ఎలా ఉంది టేస్ట్ అన్నది కూడా. విధంగా వేడివేడిగా పలావ్ చేసుకొని సింపుల్గా అయిపోద్ది. చాలా సింపుల్ అనమాట. మీకు చూస్తేనే అర్థమైంది కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అన్నది. నేనైతే కనుక తింటున్నాను, చికెన్ వేసేసుకొని తింటున్నాను అనమాట. టేస్ట్ అనేది నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు ఇంకా వేరే విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఆంధ్ర స్టైల్లో పలావ్ ఎలా చేసుకోవాలన్నది, ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అన్నది చూసారు. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్